డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ప్రాబబిలిటీ. ఇక్కడ మీకు వివరించేది 2 లాంగ్వేజ్లో చెప్పడం జరుగుతుంది, ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం. కాబట్టి మీరు ఇద్దరు విద్యార్థులు కూడా తెలుగు మీడియం వాళ్ళు కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కానీ ఇప్పుడు ఈ లెసన్ ఇవ్వవచ్చు. అయితే ఇంతమందికి లాస్ట్ క్లాసులో మనం ప్రాబబిలిటీ గురించి అంటే సంభావ్యత గురించి నేర్చుకోవడం జరిగింది. దాని తర్వాత కంటిన్యూషన్గా సెకండ్ క్లాస్గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ వీడియోలో మీకు మొత్తం ప్లేయింగ్ కార్డ్స్ గురించి అంటే పేక ముక్కల గురించి వివరించడం జరుగుతుంది. పేక ముక్కలు లేదా ప్లేయింగ్ కార్డ్స్ అనేవి ప్రాబబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే సంభావ్యత ఏ విధంగా ఉంటుంది అనేది వివరించడం జరుగుతుంది. వాటి గురించి ఫుల్ డీటెయిల్స్గా నేర్చుకుందాం. ప్రాబబిలిటీ అంటే ఏంటి, ప్లేయింగ్ కార్డ్స్ ఎలా ఉంటాయి, వాటి ప్రాబబిలిటీ నేటు సంభావ్యత ఎలా ఉంటుంది అనేది నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు లెసన్లోకి వెళ్దాం. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కల గురించి నేర్చుకోవడం జరుగుతుంది సార్. స్టూడెంట్స్, ఇక్కడ మనకు 4 టైప్స్ ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయి. ఆ ప్లేయింగ్ కార్డ్స్లో బ్లాక్ 2 టైప్స్ అండ్ రెడ్ 2 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రెడ్ 2 టైప్స్ అండ్ బ్లాక్ 2 టైప్స్. ఎవ్రీ టైప్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్. ఇది దిస్ ఈజ్ ఏ క్లబ్, సారీ దిస్ ఈజ్ ఏ spade. This color is called spade. Okay, spade. This one is the spade and this one is the club card. తెలుగులో కలావారు అంటారు. దీన్ని స్పేడ్ను తెలుగులో కూడా స్పేడ్ అనే అనడం జరుగుతుంది. నెక్స్ట్ కలర్ వచ్చేసి హార్ట్, ఇంగ్లీష్లో హార్ట్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ తెలుగులోకి వచ్చేసి హార్టెయిన్, హార్టెయిన్ అనడం జరుగుతుంది, హార్టెయిన్ ఇది. నెక్స్ట్ ఇది డైమండ్, నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది డైమండ్. ఈ డైమండ్ ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఒకే విధంగా ఉంటుంది. రైట్, ఈ విధంగా 4 రకాలు ఉన్నవి. ఫస్ట్ది స్పేడ్, తర్వాత క్లబ్ అండ్ తర్వాత హార్ట్ అండ్ తర్వాత డైమండ్. నెక్స్ట్ తెలుగుకి వస్తే స్పేడ్, నెక్స్ట్ కలావర్, దిస్ ఈజ్ ద కలావర్ అండ్ హార్టెయిన్ అండ్ డైమండ్. ఈ 4 రకాలుగా ఉండటం జరుగుతుంది. ప్రతి దాంట్లో కూడా 13 అంటే ఒక్కొక్క దాంట్లో 13 ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మనకు ఒక్కొక్క దాని గురించి నేర్చుకోవడం జరుగుతాం. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఈ స్పేడ్లో మనకు 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ, తర్వాత వచ్చేసి ఏ, తర్వాత వచ్చేసి ఏ, తర్వాత 2, తర్వాత 3, 4 అండ్ 5, 6, 7, 8 అండ్ 8 తర్వాత వచ్చేసి 9, 10, జే, క్యూ, కే. ఈ విధంగా ప్రతిదీ ఉంటుంది. అంటే ఫస్ట్ ఏ, ప్రతి దాంట్లో కూడా ఏ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏ స్పేడ్. నెక్స్ట్ 2 స్పేడ్, నెక్స్ట్ 3 స్పేడ్ అండ్ 4 స్పేడ్ అండ్ 5 స్పేడ్, 6 స్పేడ్, 7 స్పేడ్, 8 అండ్ 9 స్పేడ్ అండ్ 10 స్పేడ్. ఈ విధంగా నెక్స్ట్ జే మీన్స్ జాక్, ఇంగ్లీష్లో JACK జాక్ అంటారు. జాక్ తెలుగులోకి వస్తారకే జాకీ అంటారు. నెక్స్ట్ క్వీన్ అంటారు, క్వీన్ అదే తెలుగులోకి వస్తారకే రాణి ఇంగ్లీష్లో క్వీన్ అంటారు. నెక్స్ట్ కేను కింగ్ అంటారు, ఓకే, రాజు, కింగ్.
రాజులు. ఈ విధంగా 13 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో ఉన్నటువంటి ఏను ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఏను చూడడం జరిగింది. ఏను ఏమంటారంటే ఏస్. ఇంగ్లీషులో అయినా తెలుగులో అయినా ఏస్ అనే అనడం జరుగుతుంది. ఈ విధంగా 13 కార్డ్స్ ఉంటాయి. ఈ విధంగా స్పేడ్కు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ స్పేడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్పేడ్ తర్వాత బ్లాక్ కార్డు. నెక్స్ట్ బ్లాక్ కార్డ్ ఏంటిది? ఫస్ట్ స్పేడ్ బ్లాక్ కార్డ్ అయిపోయింది. నెక్స్ట్ క్లబ్ బ్లాక్ సేమ్ దీంట్లో కూడా ఏ 2 3 4 5 6 7 8 9 10 తర్వాత JQK క్యూకే ఉంటాయి. రైట్. ఈ విధంగా దీంట్లో కూడా ప్రతి దాంట్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఈ 13 కార్డ్స్లో JQK ఇక్కడ అబ్జర్వ్ చేయండి. JQK చూస్తే JQK ఈ JQKలో వీటిని ఏమనడం జరుగుతుంది అంటే JQK. ఈ JQKలో చూస్తానికి ఎట్లా ఉన్నాయి? ఫేస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు. ఓకే, ఫేస్ కార్డ్స్ ఉంటాయి. అంటే ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి. ఎవ్రీ 13లో 3 ఉంటాయి. అంటే ఫేస్ కార్డు, ముఖ కార్డులు, తెలుగులో ఏమంటాం? ముఖ కార్డు అంటాం. ఈ విధంగా ముఖ కార్డులు, ఫేస్ కార్డులు అనేవి ఉండడం జరుగుతుంది. ఏ నుంచి K వరకు ముఖ కార్డులు లేస్తూ నెంబర్స్ 2 నుంచి 11 వరకు, నెంబర్స్ ఎక్కడి నుంచి 2 నుంచి 11 వరకు ఆ విధంగా కార్డ్స్ ఉంటాయి. ఈ విధంగా నెక్స్ట్ ఇది క్లబ్ అయిపోయింది. ఓకే, కళావారు అంటాం, తెలుగులో కళావారు అంటాం. నెక్స్ట్ ఇంగ్లీష్కి వస్తాకే హార్ట్. నెక్స్ట్ ఇది హార్ట్. ఈ హార్ట్ను ఇంగ్లీషులో హార్ట్ అంటే తెలుగుకి వస్తారికి 18 అంటారు. 18. నెక్స్ట్ డైమండ్. నెక్స్ట్ కలర్ డైమండ్. ఈ డైమండ్ కూడా ఏమంటాం? డైమండ్ అనే అంటాం ఇంగ్లీష్ మీద, తెలుగు మీద. రైట్. ఈ విధంగా ప్రతి కార్డులో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇవి షాంపిల్ కోసం నీకు చూపించడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మరి దేంట్లో ఎన్ని ఉంటాయి అనేది ఒక టేబుల్ లాగా చూద్దాం. ఆ టేబుల్ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ చూడండి, ఒక టేబుల్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. ఆ టేబుల్లో ప్లేయింగ్ కార్డ్స్ అనేది ఫస్ట్ సింబల్స్. ఓకే, ఫస్ట్ సింబల్స్లు అంటే గుర్తులు. ఎటుది స్పేడ్, తెలుగులో కూడా స్పేడ్ అంటాం. స్పేడ్లో ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది A 2 3 4 5 6 7 8 9 10 JQK ఫేస్ కార్డు, ముఖ కార్డు. A is the ace. ఓకే, నెక్స్ట్ క్లబ్ మీన్స్ కళావర్. కళావర్ ఈ స్పేడ్ అండ్ క్లబ్ ఈజ్ బ్లాక్. కాబట్టి దీంట్లో కూడా సేమ్ A to K వరకు ఉంటాయి. నెక్స్ట్ డైమండ్స్ కూడా ఇవి కూడా A to 13 ఉంటాయి. నెక్స్ట్ రెడ్ ఇది డైమండ్, హార్ట్ కూడా సేమ్ ఉంటాయి. టోటల్ వీటన్నిటిని చేస్తే టోటల్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 52. అంటే ప్లేయింగ్ కార్డ్స్ 52. ఇప్పుడు డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డు. డెక్ అంటే కట్టలు అంటే ప్లేయింగ్ కార్డ్స్ అంటే పేక ముక్కలు. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఏస్ అనేది ప్రతి కలర్లో ఉంటాయి. టోటల్ ఎన్ని ఏస్ ఉంటాయి ప్లేయింగ్ కార్డ్స్లో? టోటల్ ఏస్ వచ్చేసి 4 ఉంటాయి. నెక్స్ట్ తర్వాత వచ్చేసి నెంబర్స్ 2 నుంచి 10 వరకు. టోటల్ వచ్చేసి మనకు 36 ఉంటాయి. 2 3 4 5 నెంబర్స్ అట్లా 10 వరకు ఉంటాయి. అంటే టోటల్గా ప్రతి సింబల్కు కూడా 4 నుంచి 10 వరకు 9 ఉంటాయి. 9 4 36. నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఫేస్ కార్డ్ JQKలో ప్రతి సింబల్కు మనం JQK ఉండడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 12 ఉంటాయి. ఇవి ప్లేయింగ్ కార్డ్స్ సంబంధించినటువంటి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. వీటిని ఉపయోగిస్తూ మనం ప్రాబబిలిటీ అంటే సంభావ్యత ఏ విధంగా కనుక్కుంటామో ఇప్పుడు ఒక మోడల్ ప్రాబ్లమ్స్కు వెళ్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు ఒక మోడల్ ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ మోడల్ ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాబ్లమ్ చూడండి. వెన్ ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్, దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫస్ట్ వన్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్, సెకండ్ వన్ ఈజ్ నాట్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్. ఓకే, once again listen, read the problem. When
A card is drawn from a well-shuffled deck of 52 cards. Then find the probability of getting first one a red-faced card and the second one is not a red-faced card. So listen to solution. How to get solution? Here first observe here total. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే what is the experiment? What is the experiment? What is the experiment? Experiment is a shuffled deck of cards. Okay, shuffled deck of cards. Total cards is 52. Okay, 52 cards ఉన్నాయి. ఈ కార్డ్స్ నుంచి ఒక కార్డ్ని డ్రా చేస్తాం. అది ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్స్ ఈవెంట్. మరి ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సిందంటే దీంట్లో ఈవెంట్ ఏంటిది అంటే మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అది ఈవెంట్. రెడ్ ఫేస్డ్ కార్డు అంటే దాంట్లో టోటల్ 52 కార్డ్స్లో మనకు కావాల్సింది ఓన్లీ రెడ్ ఫేస్డ్ కార్డు కావాలి. ఆ రెడ్ ఫేస్డ్ కార్డు కావాలన్నప్పుడు అది ఏమవుతుంది మనకు రెడ్ ఫేస్డ్ కార్డు అనేది ఖచ్చితంగా రెడ్ ఫేస్డ్ కార్డ్ ఈజ్ ఏ ఈవెంట్. రెడ్ ఫేస్డ్ కార్డు ఈజ్ ఈవెంట్. టోటల్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అబ్జర్వ్. మనకు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే కంపల్సరీ ఏం చేయాలి? టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఖచ్చితంగా కావాలి, ఎన్ ఆఫ్ ఎస్. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్డ్. మరి టోటల్ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 52 కార్డ్స్. ప్లేయింగ్ కార్డ్స్ అంటే 52. ప్లేయింగ్ కార్డ్స్ మీన్స్ 52 కార్డ్స్ ఉంటాయి ప్లేయింగ్ కార్డ్స్. ఓకే, 52 కార్డ్స్. ఓకే, రైట్ హియర్ 52. ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ 52. నెక్స్ట్ this one, first one, find the probability of getting a red faced card. First one అంటే ప్రాబబిలిటీ మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఫైండ్ ద ప్రాబబిలిటీ తీసేసి దీని ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి? లెట్ ఈవెంట్ ఈబి అని రాసి ఈ ప్రాబబిలిటీ దట్ ఉంది కదా, ఈ ఫైండ్ ద ప్రాబబిలిటీ అని ఉంది కదా, అది తీసేసుకోవాలి. తీసేసుకొని తీసేస్తే వచ్చింది ఏంటి మనకు? గెట్టింగ్ అన్నాడు. కాబట్టి ది టు బి ద గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్ అంటే లెట్ ఈవెంట్ ఈ బి ద గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్ అంటే అర్థమైంది. మనం ఈవెంట్ని తీసుకుంటున్నాం. ఏ ఈవెంట్ తీసుకుంటున్నాం? గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డు తీసేసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ. ఓకే, హియర్ అబ్జర్వ్ హియర్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ అంటే ఈకి ఫేవరబుల్ ఏంటి? యాక్చువల్గా మనకు టోటల్ 52 ఉన్నాయి. మరి 52లో మనం అన్నీ తీసుకోము. ఏంటి తీసుకుంటాము? ఓన్లీ రెడ్ ఫేస్డ్ కార్డ్ మాత్రం తీసుకుంటాం. మీకు ఫేస్డ్ కార్డ్లో ప్రతి దాంట్లో కూడా మనం ఏమని అనుకున్నాం? 333 అనుకున్నాం. ఓకేనా? ఫేస్డ్ కార్డ్లో ప్రతి దాంట్లో కూడా మనం ఎన్ని తీసుకుంటున్నాం? 333 తీసుకుంటాం. అయితే ఇక్కడ 33 తీసుకుంటే ప్రతిసారి రెడ్ ఫేస్డ్ కార్డ్లో 33 తీసుకున్నట్టయితే ఇప్పుడు రెడ్కి సంబంధించినవి హార్ట్ అండ్ డైమండ్ 3 టైప్స్ ఉంటాయి రెడ్ కార్డులో. హార్ట్లో 3 ఫేసెస్ ప్లస్ రెడ్లో కూడా ఉంటాయి మనకు 3 ఫేస్ ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటుంది మనకు? 6 ఉంటాయి. ఇప్పుడు 3 + 3 6. ఎట్లా ఉంటాయంటే హార్ట్ 3 అండ్ డైమండ్ 3 రెడ్ కలర్లో. ఓకే, ఈ 3 + 3 ఏంటంటే టోటల్ 6 అవుతుంది. ఇక్కడ మనం 6 రాసినాం. అందుకని నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ నెంబర్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 6. నెక్స్ట్ ప్రాబబిలిటీ పి ఆఫ్ ఈ ఈక్వల్డ్ ఫార్ములా. ఇది ఎగ్జాక్ట్లీ ఫార్ములా. నెంబర్ ఆఫ్ ఈ బై నెంబర్ ఆఫ్ ఈస్ ఈక్వల్డ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇది ఫార్ములా. ఓకే, ఎన్ ఆఫ్ ఈ ఎంత వచ్చింది మనకు? ఇక్కడ 6 సబ్స్టిట్యూషన్. ఎన్ ఆఫ్ ఈ ప్లేస్లో మనకు 6 సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది బై నెక్స్ట్ 52. మరి ఎన్ఎఫ్ఎస్ ఎంత? 52 ఉంది. 52 ప్లేస్లో ఎంత ఉంది? 62 వచ్చింది. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ పోతే ఇక్కడ చేసేసుకోవచ్చు. ఓకే, 2 3s అండ్ 2 26. ఓకే, 2 2s 4 2 6 26 అంటే 3/26. 3/26 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. ప్రాబబిలిటీ 3/26. ఓకే, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్. ఫస్ట్ రెడ్ ఫేస్డ్ కార్డ్ కాబట్టి రెడ్ ఫేస్డ్ కార్డ్. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈజ్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్. ఎంత వచ్చింది మనకు? 3/26. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం.
ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది నాట్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్. సేమ్ టోటల్ నెంబర్ ఆఫ్ సేమ్ ఉంటుంది, దాంట్లో చేంజెస్ సేమ్ ఉండవు, టోటల్ నెంబర్ ఆఫ్ సేమ్ ఉంటుంది, అది రాసేస్తాం. నెక్స్ట్ సెకండ్కి వస్తారికే లెట్ ఈ బీ ద గెట్టింగ్ ఏ నాట్ రెడ్ ఫేస్డ్ కార్డ్. సెకండ్ దానికి రాసుకున్నాం నాట్ రెడ్ ఫేస్డ్. ఇక్కడ సెకండ్ ప్రాబ్లంకి పోయింది నాట్ రెడ్ ఫేస్డ్ అన్నాం కాబట్టి ఆ సెకండ్ ప్రాబ్లమ్ని ఇక్కడ కూడా మనం ఏం రాసుకున్నాం నాట్ ఏ రెడ్ ఫేస్డ్ అని రాసుకున్నాం. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ ఏమవుతుంది 52. అయితే యాక్చువల్గా నాట్ రెడ్ ఫేస్డ్ కాకుండా రెడ్ ఫేస్డ్ ఎంతమంది రాసుకున్నాం ఎంత 6 అన్నాం. ఆ 6 కాకుండా అంటే ఏం రాస్తాం 52 - 6 ఈక్వల్ ఏమవుతుంది 46 వస్తుంది. టోటల్ 52 ఉన్నది, దాని నుంచి ఒక రెడ్ క్లాస్ నాట్ రెడ్ ఫేస్డ్ అంటే రెడ్ ఫేస్డ్ రిమూవ్ చేసుకోవాలి. 52 - 6 ఈక్వల్ టు 46 అంటే ప్రాబిలిటీ ఈక్వల్ పి ఆఫ్ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం. అంటే 46/52. అయితే 46/52 అనేది క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 46/52ను 2 టేబుల్లో చూద్దాం. 2 2s 4, 2 3s 6, ఇది 23 వచ్చింది. నెక్స్ట్ 2 2s 4, నెక్స్ట్ 2 6s 26 పైన 23 ఇక 26. ఇప్పుడు ఏమవుతుంది 23/26 అవుతుంది. 23/26 ఇది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ గెట్టింగ్ ఏ రెడ్ నాట్ రెడ్ ఫేస్డ్ కార్డ్, నాట్ గెటింగ్ రెడ్ ఫేస్డ్ 13/26 ఆన్సర్. నెక్స్ట్ ఇది ఒక సెకండ్ వన్కు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెథడ్. నెక్స్ట్ సెకండ్ వన్ హ్యావ్ ఏ సెకండ్ మెథడ్. సెకండ్ ప్రాబ్లం హ్యావ్ ఏ సెకండ్ ప్రాబ్లం మెథడ్. వాట్ ఈస్ ద సెకండ్ మెథడ్? లెట్ ఈ బార్ బీ ద గెట్టింగ్ నాట్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్. ఈ కాకుండా ఈ బార్ ఈజ్ ఏ నాట్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్డ్ అనుకుంది. ఈ బార్ ఈజ్ ఏ నాట్ గెట్టింగ్ ఏ ఫేస్డ్ కార్డ్ అనుకుంది. స్టూడెంట్స్ ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం సెకండ్ మెథడ్. లెట్ ఈ బార్ బీ ద గెట్టింగ్ నాట్ ఏ రెడ్ ఫేస్డ్ కార్డ్. ఫర్ ఎనీ ఈవెంట్ ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ఈ బార్ ఈక్వల్ టు 1. Probability of E plus probability E bar equal to 1. This is the one of the formula. Okay, probability of E, you got the 3/26. 3/26 in first problem. 3/26. Okay. Substitute probability of E equal 3/26 plus P of E bar equal to 1. P of E bar equal to 1 minus 3/26. Okay, LCM is 26 into 1, 26 minus 3. 26 minus 3/26. 26 minus 3 means 23. 23/26. This is the probability of getting not a red faced card equal 23/26. This is the second method of second problem. This formula, ఈ ప్రాబ్లాన్ని మనం probability of E plus probability ఈ బార్ ఈక్వల్ టు 1 అని యూజ్ చేసి కూడా మనం ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ కనుక్కోవచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ ఈ బార్ మీన్స్ నాట్ గెటింగ్ ప్రాబ్లం. ఓకే, ఈజ్ ఏ నాట్ రెడ్ ఫేస్డ్. ఇప్పుడు ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే నాట్ రెడ్ ఫేస్డ్. మనకు రెడ్ ఫేస్డ్ ఆన్సర్ తెలిసినప్పుడు ఓకే గెటింగ్ ద ప్రాబ్లం ఏదేది రెడ్ ఫేస్డ్ కార్డు ప్రాబిలిటీ కనుక్కునేటప్పుడు తెలిసినప్పుడు వాల్యూ చేసినప్పుడు నాట్ గెట్టింగ్ రెడ్ ఫేస్డ్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా కూడా యూజ్ చేయవచ్చు. కాబట్టి ఇలా కూడా తెలుసు. మీరు ఈ మెథడ్ చేయొచ్చు లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ విధమైన మెథడ్ కూడా చేయవచ్చు. రెండింటిలో ఏ మెథడ్ చేసినా కరెక్టే అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్స్. ఈ విధంగా మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ చేసుకో. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు తెలుగు మీడియం వాళ్ళకు అదే ప్రాబ్లమ్ని తెలుగు మీడియంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దానికి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? బాగుగా కలపబడిన పేక కార్డుల కట్టలో నుండి ఒక కార్డును తీస్తే అది ఎరుపు ముఖ కార్డు కాకుండా పొందే సంభావ్యతను కనుగొనండి అన్నాడు. అయితే మరోసారి బాగుగా కలపబడిన పేక కార్డుల కట్టలో నుండి ఒక కార్డు తీస్తే అది ఎరుపు ముఖ కార్డు కాకుండా పొందే సంభావ్యతను కనుగొనండి. దీంట్లో మనం దీని సొల్యూషన్ ఏ విధంగా చేస్తాం చూడండి. మొత్తం
పర్యవసనాల సంఖ్య. ఇక్కడ మనకు కావాల్సింది మొత్తం పర్యవసనాల సంఖ్య కావాలి. మొత్తం పర్యవసనాల సంఖ్య ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రయోగం చేసినట్లయితే ఇక్కడ 2 ప్రయోగాలు ఉన్నాయి. ఒకటి ఏంటిది, ఒక పేక కట్ట ఉంది, ఆ పేక కట్ట నుంచి కార్డు తీస్తున్నాం అని. అయితే ఇది ప్రయోగం. ఈ ప్రయోగంలో కార్డు తీయడం అనేది అది ఒక ఘటన. కార్డు తీయడం అనేది ఒక ఘటన. మరి ఆ ఘటన ఏ విధంగా ఉంది అంటే, మొత్తం పర్యవసనాల సంఖ్య అంటే కార్డులో ఒక పేకాట ముక్కలు ఉన్నటువంటి కార్డులు ఎన్ని ఉన్నాయి మనకు 52. ఇంతకుముందుకు మనం డిస్కషన్ చేసినట్టు మనం 52 కార్డ్స్ ఉంటాయి. ఈ 52 కార్డ్స్లో కాబట్టి మొత్తం పర్యవసనాల సంఖ్య ఈక్వల్ N(S) ఈక్వల్ ఉంది 52 ఉంటాయి, రైట్. నెక్స్ట్ మరి దీనికి ఒక ఘటన కావాలి. ఘటన ఈ అనేది ఎరుపు రంగు ముఖ కార్డును పొందడం అనుకుంటే, ఈ అనేది ఒక ఘటన ఏంది, ఎరుపు రంగు ముఖ కార్డు కావాలి. దాన్నే అనుకుందాం. అనుకుంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య, మరి ఈకి అనుకూలంగా ఉండేవి అంటే ఆ కార్డులో ఎరుపు రంగు ముఖ కార్డులు ఎన్ని ఉంటాయి. ఎరుపు రంగు ముఖ కార్డులు ఎన్ని ఉంటాయి అంటే, ఫస్ట్ 3 ఆర్టీన్లు 3 ఉంటాయి అండ్ డైమండ్లు 3 ఉంటాయి. ఆర్టీన్లు 3 ఉంటాయి, డైమండ్లు 3 ఉంటాయి. అంటే ఈకి అనుకూల పర్యవసనాలు ఆర్టీలు 3, డైమండ్లు కూడా 3 ఉంటాయి. అంటే ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత వస్తే 6 అవుతుంది. నెక్స్ట్ సంభావ్యత. మరి సంభావ్యత ఫార్ములా ఉంది, P(E) N(S) అంటే మొత్తం అనుకూల పర్యవసనాల సంఖ్య బై నెక్స్ట్ N(S) అనేది మొత్తం పర్యవసనాల సంఖ్య. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. 6/52. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసినట్టయితే 2 చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్యాన్సిలేషన్ దేంతో చేసుకోవచ్చు, 2తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు 2 3s ఇక్కడికి వచ్చినట్టయితే 2 3s 6, 2 2s 2 6 అంటే 3/26 వస్తుంది. అంటే 3/26 ఇప్పుడు వచ్చినది. నెక్స్ట్ తర్వాత ఎరుపు రంగు ముఖ కార్డు పొందే సంభావ్యత. ఎరుపు రంగు ముఖ కార్డు పొందే సంభావ్యత అనేది 3/26. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లంకి వచ్చినట్లయితే, ఇప్పుడు మనకు సెకండ్ ప్రాబ్లం ఏంది, ఎరుపు ముఖ కార్డు కాకుండా పొందే సంభావ్యతని కనుగొనండి అన్నాడు. ఆ సెకండ్ దానికి అది రాస్తాం. ఘటన ఈ అనేది ఎరుపు ముఖం లేని కార్డును పొందడం అనుకుంటే, ఘటన ఈ అనుకుందాం. అప్పుడు ఎరుపు ముఖం లేనిటువంటి ఎరుపు ముఖ కార్డు కాకుండా ఉండాలి అనుకుంటాం. అది ఈకి అనుకూల పర్యవసనాల సంఖ్య ఈక్వల్ N(E) ఏమవుతుంది, 52 - 6 అంటే టోటల్ 52 ఉంటే దాన్ని 6 తీసినంటే 52 - 6 ఏమైంది 46. అంటే సంభావ్యత P(E) అవుతుంది N(E)/N(S) అంటే ఇక్కడ 46 వచ్చింది. కాబట్టి N(E) ప్లేస్లో 46 చేస్తాం. నెక్స్ట్ N(S) 52 సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసినట్టే క్యాన్సిలేషన్ ఇస్తే 2 2s 4 మనకు వచ్చేది. 2 2s 4, 2 3s 6 అంటే 23. నెక్స్ట్ 2 2s 2 6 అంటే 23/26 వస్తుంది. అంటే 23/26 అంటే ఎరుపు రంగు ముఖ కార్డు పొందని సంభావ్యత 23/26 వచ్చింది. అయితే ఈ సెకండ్ ప్రాబ్లానికి సెకండ్ మెథడ్ కూడా ఉంటుంది. అట్లా ఈ విధంగా కాకుండా సెకండ్ మెథడ్లో ఏం చేస్తామంటే ఇట్లా ఇది నేర్చుకుని ఉండండి. మనకు ఎందుకు సెకండ్ మెథడ్ ఉన్నదంటే P(E) మీద ఎరుపు రంగు ముఖ కార్డు పొందని ఘటన అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, ఈ ఎరుపు రంగు పొందేది అవుతుంది. ఈ బార్ ఏమో ఎరుపు రంగు పొందనిది అవుతుంది, ఈ ఏమవుతుంది ఎరుపు రంగు పొందేది అవుతుంది, రైట్. ఏదైనా ఘటన ఈ కోసం P(E) + P(E) బార్ ఈక్వల్ టు 1 అవుతుంది. P(E) + P(E) బార్ ఈక్వల్ టు 1 అంటే P(E) ఈక్వల్ ఎంత వచ్చింది మనకు ఆన్సర్ 3/26. ఫస్ట్లో ప్రాబ్లం ఏంటి 3/26 ప్లస్ P(32) ఈ బార్ ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే P(E) బార్ ఈక్వల్ 1 - 3/26 అంటే 26 - 3/26 వస్తుంది. అంటే ఏమవుతుంది 23/26. అంటే ఎరుపు రంగు కార్డును పొందని సంభావ్యత 23/26. ఇది మనకు ఎరుపు రంగు సెకండ్ మెథడ్గా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ ప్రాబ్లాన్ని మనం చేసుకుంటే ఉండడం ఉంది. ఈ ప్రాబ్లం కాకుండా ఇంకొక మోడల్ కూడా చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు సేమ్ మోడల్లో సెకండ్ ప్రాబ్లం చూద్దాం సార్. మోడల్ 2లో అయితే దీంట్లో మోడల్స్ ఏముంటాయో చూద్దాం. సెకండ్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది, సేమ్ మోడల్ ఉంటుంది. సెకండ్ మోడల్ ప్రాబ్లం ఒకటి సెకండ్ చూద్దాం. ప్రాబ్లం ఏంటిది, ఫ్రమ్ ద డెక్ ఆఫ్ 52 cards ఇఫ్ ఏ వాట్ ఈజ్ ర్యాండమ్లీ చూజెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ getting a card with a prime number on it, face on it. Second one is face on it. So observe here, experiment is a deck of 52 cards.
Okay, total number of all possible outcomes n of s equal to 52. Total number of all possible outcomes equal n of s equal to 52. Now first problem, let event E be the, what is the, here find the probability of getting a card. Here remove this word, find the probability of, and write the let event, that place write let event E be the getting a card with a prime number, number of outcomes favorable to E, number of favorable outcomes to E equal n of E equal to 4 plus 4 plus 4 plus equal to 16. How is it possible? Because every symbolic cards and spade, club, diamond and heart, every card has a, how many numbers is a 2 numbers is here. Observe here, every symbolic 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. First one is a A, second one is a J, Q, K. Okay, A is a not number, J, Q is a face card. This is a not numbers. Numbers is a 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అంటే ఎవ్రీ దాని అంటే ప్రతి 13 కార్డ్స్లో 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. దీంట్లో ప్రైమ్ నెంబర్స్ 2 is the prime, 3 is the prime, 5 is the prime, 7 is the prime. Okay, only 4 members, 4 prime numbers is there. అంటే diamond 4 and club 4 and spade 4 and heart 4 members. So I write here number of favorable outcomes, number of favorable outcomes n of E equal to 4 plus 4 plus 4, 4 plus 4 plus 4 equals 16. Okay, this is the number of n of E equal to S. Next, probability of P of E equal to n of E by n of S. So 16 by 52. Cancellation. 4 4s are 16. Observe here, 4 4s are 16. 4 1s are 4 3s are. Total is 4 by 13. 4 by 13 is the answer. Probability of getting a card with a prime number equal to 4 by 13. Next, let second problem. Let event E be the getting a faced card. Face on it means faced card. The let E be the getting a faced card. It is a faced card. Number of outcomes favorable to E. Number of outcomes favorable to E. N of E equal to face cards. Every symbolic card have a 3 face keys. Totally 3 plus 3 plus 3 plus 3 equal to 12. అంటే ప్రతి హార్ట్ 3, నెక్స్ట్ డైమండ్ 3 అండ్ క్లబ్ 3 అండ్ స్పేడ్ 3, టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్. ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్ ఉంది పి ఆఫ్ ఈ ఈక్వల్ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్, ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈక్వల్. నెక్స్ట్ ఒక నెక్స్ట్ ఇప్పుడు తెలుగు మీడియం విద్యార్థుల కోసం సెకండ్ ప్రాబ్లం. బాగుగా కలపబడిన పేక కార్డులో కట్టలో నుండి ఒక కార్డు యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడినది. దానిపై ప్రధాన సంఖ్య, రెండోది ముఖం ఉన్న కార్డును పొందే సంభావ్యతను కనుగొనండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 2 ముచ్చట్లు ఉన్నాయి. యాదృచ్ఛిక ప్రయోగం చేసిండు. యాదృచ్ఛిక ప్రయోగం చేస్తే ఏ ప్రయోగం చేసిందో ఒక బాగా కలిపిన పేక ముక్కలు ఉన్నాయి. బాగా కలిపిన పేక ముక్కలు అంటే మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి? 52 ఉంటాయి. కాబట్టి మనకు మొత్తం పర్యావసనాల సంఖ్య ఈక్వల్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ ఏమవుతుంది? 52 అవుతుంది, బాగా కలిపిన పేక ముక్కల నుండి. కాబట్టి నెక్స్ట్ దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం ఏంది? ప్రధాన సంఖ్యలో
ప్రధాన సంఖ్యతో కార్డును పొందడం ఘటన ఈ అనుకుందాం. అంటే సంఖ్య కావాలి. సంఖ్యలు అంటే మనకు ప్రతి కార్డులో కూడా మనకు ప్రతి కలరు అంటే గుర్తు ఉన్నటువంటి దాంట్లో 13 కార్డులు ఉంటాయి. ఇది స్పేడ్ 13, నెక్స్ట్ స్పేడ్ 13 ఉంటుంది, కలావర్ 13 ఉంటాయి, నెక్స్ట్ డైమండ్ 13 ఉంటాయి, ఆటీన్లు 13 ఉంటాయి. ప్రతి దాంట్లో కూడా మళ్ళీ 2, 3, 4 ప్రతి దాంట్లో కూడా ఉండాల్సింది ఏంటి మనకు ఖచ్చితంగా నెంబర్స్ ఏంటి అసలు యాక్చువల్గా ప్రతి కార్డులో కూడా A 2 3 4 5 6 7 8 9 10 నెక్స్ట్ J Q K అని ఉంటాయి. దీంట్లో 2 3 4 5 6 7 8 9 10 అనేవి నెంబర్స్. దీంట్లో నెంబర్స్ ఏంది 2 ఒక ప్రైమ్ నెంబర్, 3 ఒక ప్రైమ్ నెంబర్, 5 ఒక ప్రైమ్ నెంబర్, 7 ఒక ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అడిగింది కూడా ఏంది అవి మాత్రమే తీసుకోవాలి. ఏమని అడిగిండు ప్రధాన సంఖ్యలతో కార్డును పొందడం ఘటన ఈ అనుకుంటే ప్రధాన సంఖ్యలు ఎప్పుడు వచ్చినాయి మనకు ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్య ఈకి అనుకూలంగా పర్యావసన సంఖ్య ఒక్కొక్క దాంట్లో 4 ఉన్నాయి. అంటే 4 + 4 + 4 + 4 ఈక్వల్ అనేది 16 అంటే మొత్తం 16 ఇచ్చింది. 4 + 4 + 4 ఈక్వల్ 16 అయింది. సంభావ్యత P = N/E/N/S అంటే ఈకి అనుకూల పర్యావసనాల సంఖ్య బై మొత్తం పర్యావసనాల సంఖ్య. ఈకి అనుకూల పర్యావసనాల సంఖ్య బై మొత్తం పర్యావసనాల సంఖ్య. ఈకి అనుకూల పర్యావసనాల సంఖ్య ఎంత ఉన్నాయి మనకు 16. 16/52 మొత్తం పర్యావసన సంఖ్య 52. దీన్ని 4తో చేసినట్లయితే 4 4 16 మీరు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 4 4 16, 4 1 4, 4 3 12 అంటే 4/13 వస్తుంది. నెక్స్ట్ ప్రధాన సంఖ్యతో కార్డు పొందే సంభావ్యత 4/13 అవుతుంది. నెక్స్ట్ తర్వాత ఈ అనేది ముఖ కార్డును పొందడం అనుకుంటే సెకండ్ ప్రాబ్లం. దీంట్లో సెకండ్ ప్రాబ్లం ముఖ కార్డు గురించి చెప్పండి. ముఖ కార్డు సంభావ్యతతో కనుక్కోమన్నాడు. కాబట్టి ఈ అనేది ముఖ కార్డును పొందడం అనుకుంటే ఈకి అనుకూల పర్యావసన సంఖ్య N/E అనుకుంటే అంటే ఇప్పుడు దీంట్లో N/E ఎంత రావాలి మరి మనకు ఈకి అనుకూల సంఖ్య ఎన్ని ముఖ కార్డు ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉంటాయి ముఖ కార్డులు ఎన్ని ఉంటాయి మనకు 3 ఉంటాయి. 3 ముఖ కార్డులు JQK కాబట్టి 3 + 3 మొత్తం టోటల్ ఎంత వస్తుంది 12 వస్తుంది. ఓకే అది ఈకి అనుకూల పర్యావసన సంఖ్య 12 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడనే సబ్స్టిట్యూషన్ ప్రాబిలిటీ అంటే సంభావ్యత P = N/E/N/S అంటే N/E ఎంత వచ్చింది ఇక్కడ 12 అయితే 12/52 నుంచి క్యాన్సిలేషన్ ఇస్తే 3/13 వస్తుంది. అంటే ముఖ కార్డు పొందే సంభావ్యత ఎంత వచ్చింది మనకు 3/13. ఇది మనకు సెకండ్ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మనం ప్రాబబిలిటీ 2 ప్రాబ్లమ్స్ చేసుకోవడం జరిగింది. వీటికి సంబంధించిన ఏంటంటే మీకు హోంవర్క్గా 2 ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ 2 కానీ 3 ప్రాబ్లమ్స్ కానీ మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. వాటిని ప్రాబ్లమ్స్ మీరు చేసి వాట్సాప్ గ్రూప్లో మీ స్కూల్ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో వాటి సొల్యూషన్ రాయండి. 3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 క్వశ్చన్స్ కూడా మీకు వచ్చినటువంటి చూసి ఏ క్వశ్చన్స్ అయితే వచ్చినాయో అసైన్మెంట్గా అవి కంప్లీట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్లో చేయండి. థ్యాంక్ యూ. కంప్లీట్ ఈరోజు లెసన్ కంప్లీట్ అయిపోయింది.